6 ఏళ్ల తర్వాత ఇప్పుడు బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దాటింది అంటూ కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజంగానే అంటే బీజేపీ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో చాలా సక్సెస్గా ముందుకెళ్తుంది. సో ఈసారి బీజేపీ ఢిల్లీ ఖాతాలో బీజేపీ కమలం ఎక్కడ ఎగరాలి అనేది ఒక పట్టి మరి మీరు మీ ప్రయత్నాలు కొనసాగించారు. సో ఏంటి వస్తున్న రిజల్ట్ని ఏ విధంగా చూస్తారు మీరు? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. ఓవరాల్గా ఒక విషయం చెప్పాలంటే ఢిల్లీ ప్రజలు సరైనటువంటి నిర్ణయం తీసుకున్న ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్ కనబడుతుంది. మా మిత్రుడు అన్నట్టు నిజంగా కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ రౌండ్స్ స్టార్ట్ అయినాయి. ఎలక్షన్ దాంట్లో వాళ్ళు ఏదైతే ఎలక్షన్ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చిన దాంట్లో వాళ్ళు కూడా రిపోర్ట్ పెట్టారు. అందులో కూడా 28 బీజేపీ పెట్టారు, 9 ఆప్ పెట్టేసి ఎలక్షన్ కమిషన్ పెట్టింది. అంటే మనం ఓవరాల్గా చూస్తా ఉన్నాం. వీళ్ళు అది ఎలక్షన్ కమిషన్ పెట్టింది. అంటే బూత్ల వారి కూడా కౌంటింగ్ స్టార్ట్ అయింది. అక్కడ పూర్తిగా శుభపరిణామం. దానికి కూడా గల కారణాలు ఉన్నాయి. వీళ్ళకు ఉన్నటువంటి నాయకులు అంటే ఇప్పుడు మేము అక్కడ గెలవడము ఇక్కడ గెలవడం భారతీయ జనతా పార్టీ గెలవడం అని ఒక విషయం అయితే అరవింద్ కేజ్రీవాల్ మొదటి నుంచి వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ మనీష్ సిసోడియా ముఖ్యమంత్రి అభ్యర్థి ఆమె ఎవరు అతిశ్రీజీ బ్రేకింగ్ వచ్చింది. జంగ్పురాలో సిసోడియా వెనకంజ, మల్కాజీ నియోజకవర్గంలో అతిషి వెనకంజ. అతిషిపై బీజేపీ నేత రమేష్ బిధూరి ముందంజలో ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఇక షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అప్డేట్స్ మొత్తం ముగ్గురు నాయకులు ఎవరు? ఆపు నాయకుడు ఆయన కూడా అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. ఇప్పుడు మీరిద్దరైతే పేర్లు చెప్పారు. సరే పార్టీ వెనుకంజ ఉండడం వేరు, కానీ వీరే వెనుకంజ ఉన్నారు అంటే కారణం ఏంది? వీరి దగ్గర లోటు కనబడతా ఉంది కదా. వీళ్ళ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు ప్రజలకు చేసినటువంటి మంచి చెడు ఏందో ప్రజలు బేరా చేసుకుంటారు. సొంత నియోజకవర్గం సరే, రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అంశాలు వేరు, 70 నియోజకవర్గాల్లో ఉండేటువంటి అంశాలు వేరు. కానీ వీళ్ళ నియోజకవర్గంలో వీళ్ళకి ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉంది కదా. అక్కడన్న ఆధిక్యంలో ఉండాలి కదా. అరవింద్ కేజ్రీవాల్ అని ఉండాలి, మనీష్ సిసోడియా అని ఉండాలి, ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఆవిడనని ఉండాలి. అంటే వీళ్ళు కూడా లేరంటే కారణం ఏంది? ప్రజలు వీళ్ళని తిరస్కరించారు. వీళ్ళు తీసుకున్నటువంటి ఎజెండా విధానం, వీళ్ళు ప్రజల్లో చేయాల్సినటువంటి మంచి మాటలకు ఉన్నంత ఆచరణ లేదు. ఎప్పుడైతే మాట్లాడారో అవినీతి రహిత సమాజం అన్నారు, అనేక అంశాలు మాట్లాడారు. ఆ అంశాలు మాట్లాడినా ఇలా ఆచరణ లేవు. ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉన్నారు. అవకాశం ఇచ్చారు ప్రజలు. నిజంగా కూడా వీళ్ళు నిస్వార్థంగా చేసి ఎలాంటి అభియోగం లేకుండా అవినీతి రహితమైనటువంటి నిజంగా అవకాశం ఇస్తుండే. కానీ వీళ్ళు అవినీతి బయటపడతా ఉంది కదా. ఆయన ఫస్ట్ టైం గెలిపించిన అరవింద్ కేజ్రీవాల్ మామూలు పార్టీ పెట్టిందే భ్రష్టాచార అవినీతి నిర్మూలన కోసం పెట్టినటువంటి పార్టీ ఆప్ అనేది. వాళ్ళ మీద అవినీతి కేసులు, వాళ్ళ మీదనే అవినీతి కేసులు. నేనేమంటున్నా, వాళ్ళ మీద అవినీతి కేసులు బయట వాళ్ళు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే అభియోగాలు. ముందు బయట వాళ్ళ అభియోగాల కన్నా ముందు ఆ ఆప్ సంబంధించిన పార్టీ నాయకులే వాళ్ళ మీద అభియోగాలు పెట్టిన తర్వాత కాంగ్రెస్ లో చూసాం అంతర్గత ప్రజాస్వామ్యం ఆప్ లో కూడా ఉంది అనేది తెలిసింది. మనం చూస్తాం. ఇవన్నిటికీ గల పరిణామాలు ఏంటి అంటే 2-3 రకాల యొక్క వాతావరణం కూడా కనబడదు. భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంది? వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని ఖచ్చితంగా ప్రజల్లో ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసినాం, దాంట్లో సక్సెస్ అయినాం, ఏమాత్రం సందేహం. అట్లనే కూడా బాగా మీకు బాగా కలిసి వచ్చిన అన్ని విషయాలు. తర్వాత ఇంకో అసలు ఊహించినటువంటి అంశం ఏంటి అని అంటే, అక్కడ ఏది ఆల్ ఇండియా అమిని అనే అధ్యక్షులు ఎవరు మౌలానా సజీద్ రసీద్ గారు, ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఆయన బీజేపీకి ఎప్పుడు ఎగనెస్ట్, తర్వాత మోదీ మీద అనేక సందర్భాలు మాట్లాడినట్టు ఆయన్నే భారతీయ జనతా పార్టీకి నేనే ఓటేసిన, భారతీయ జనతా పార్టీ ఓటేస్తాను ఓపెన్ స్టేట్మెంట్. దానికి గల కారణం ఏంటంటే చెప్పిండు, వీళ్ళు ఏదైతే అప్పుడు ఇచ్చినటువంటి మాటల ప్రకారం అక్కడ మౌలానాలకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలే కానీ, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి అంశాల్లో కానీ, ఆ ప్రజల్లో తీస్తున్నటువంటి వ్యతిరేకత అంతా కూడా ప్రజల్లో కనబడిన తర్వాత ఆయన ఓపెన్గా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ నేను మోడీకే ఓటేస్తున్నా, అభివృద్ధికే ఓటేస్తున్నటువంటి అంశం తీసుకొని వచ్చినప్పుడు ఒక ముస్లిం కమ్యూనిటీ సామాజిక వర్గం ఇవాళ కూడా ఏదైతే వీళ్ళు లీడ్లు ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నదే కానీ, ముస్లిమ్స్ ఎక్కువ దగ్గర కొంత లీడ్ ఉంది. అప్పుడు కూడా ఈ రోజు కూడా మళ్ళా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ముస్లిమ్స్ అందరూ భారతీయ జనతా పార్టీ ఉన్నారని మరొకసారి నిరూపణ. ఎట్లా? ఒక నాయకుడు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, ఆ రాష్ట్రంను ప్రభావితం చేస్తున్నటువంటి ముస్లిం నాయకుడే వచ్చి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లేదా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి మంచికి విశ్లేషించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మార్పు వస్తుంది కదా. ఎప్పుడైనా కానీ మతపరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు వ్యతిరేకిస్తూ ఉంటారు. ముస్లిం వ్యతిరేక పార్టీ, ముస్లింలని ఇది చేస్తూ ఉంటారు అనేక. కానీ ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా, అందరూ ముందుకు వచ్చి ఇది చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒకటే
అభివృద్ధి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా రాజకీయాలు ఏ రాజకీయాలు ఉన్నా ఎవరి మతం వాళ్ళది గొప్ప. అవును. ఏ మతాన్ని కూడా కించపరిచేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీది కానీ సనాతన ధర్మం ఉండదు. అంటే కావాలని ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడు బీజేపీ మీద అదే ముద్ర వేస్తుంటారు. మతపరమైనటువంటి ముద్రలు వేసిన తర్వాత ఏమవుతుంది, దూరం అవుతున్నారు శత్రువులు. స్టేట్మెంట్స్ ఉన్నాయంటే ఆ స్టేట్మెంట్ కన్నా ఎక్కువ ఏ డెవలప్మెంట్ అవసరం కదా, డెవలప్మెంట్ కూడా అవసరం, చాలా డెవలప్మెంట్ అవసరం కదా. దాని మీదనే మాట్లాడుతూ ఉన్నాం కదా. అదే ప్రభావం ఏమైపోయింది, ఇవాళ అంతా కలిసి వచ్చి ఇవాళ మంచి రిజల్ట్లు ఉన్నాము. ఖచ్చితంగా గతంలో కూడా అనేక సందర్భాలు మాట్లాడినాం. ఇవాళ మళ్ళా ఢిల్లీ కోట మీద కాషాయం జెండా ఎగరబోతుంది, ఏమాత్రం సందేహం లేదు. ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు, ముందటి లెక్క కాదు. ఇలా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, అభివృద్ధిని ఆలోచిస్తూ ఉన్నారు కదా. వీళ్ళు మాట్లాడే స్కూల్ విషయంలో కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి పథకాల విషయంలో కానీ, అక్కడ ఉన్న ప్రజలకు చేస్తున్నటువంటి మంచి విషయంలో కానీ, వీళ్ళు తీసుకున్నటువంటి నిధులు కానీ. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ మొదటిసారి వచ్చినప్పుడు ఆయన చిన్న కారులో వచ్చిండు. ఇలా ఆయన ఇల్లు ఎట్లుంది, ఇంద్రభవనం లెక్క ఇల్లు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉంది అంటే మనం తప్పు పడతలేము. అంటే ఏమంటున్నానంటే నేను ఏమంటున్నా సార్, అయ్యో నేను ఏమంటున్నా సార్, వినండి నేను అట్లా అంటలేను. మోడీ గారి మీద మీరే మాట్లాడి, మోడీ గారి మీద మీరు మాట్లాడినప్పుడు మీరు కూడా అంతే ఆదర్శంగా తీసుకోవాలి కదా. కానీ ఎట్లా అయిపోయారు మీరు? అరే నేషనల్ మీడియాలు కవర్ చేసిన అన్ని మాట్లాడడం కాదు కదా. ఏ పొలిటికల్ పార్టీ అయినా పార్టీ ఒక్కసారి గెలిచిన తర్వాత వాళ్ళ మోటివ్స్ అన్ని కూడా మారిపోతాయి. అది అందులో డౌట్ ఏం లేదు. అందులో చెప్పడం అనేది ఓకే, కానీ ద వే ఆఫ్ డ్రెస్సింగ్, ద వే ఆఫ్ సెన్స్ ఆయనది ఏది కూడా మారలేదు. బట్ as per the instructions by the आप हमारी बात नहीं समझे। जिस दिन आपके जो नेता थे ना, मोदी के बारे में जिस दिन बोले, आज उनका माहौल कैसा है, उनका घर कैसा है, उनकी गाड़ी कैसी है, जो घूमने का तरीका कैसा है, पूरा चेंज हो गया ना। कुछ नहीं है भाई, जब उन्हें बोलने नहीं था ना, देखो जो सिक्योरिटी वाला बोला वो तो फॉलो करना पड़ेगा। अरे सिक्योरिटी नहीं, अरे पुलिस बोल रहा है भाई आप ऐसा कपड़े वही है, गाड़ी के बारे में सिक्योरिटी नहीं बोलेंगे ना, मकान के बारे में सिक्योरिटी नहीं बोलेंगे ना। जिस दिन आप बोले सरकार की जनता है, जनता की पैसे बोल के जब बोले, आज का माहौल क्या हुआ? आज किनका मकान है शीश महल के जैसे? किनका मकान है शीश महल के जैसा? हम नहीं बोल रहे ना, अभी तो बता रहा हूं जनता के सामने बड़ी नेशनल टीवी बताई। आप सोच रहे ना सीएम हाउस छोड़ दिया उन्होंने, एक बार सीएम करने के बाद में सीएम हाउस छोड़ दिया, सीएम हाउस में तो किसके घर मकान किसका है? जाके जो है ना भाई सेपरेट घर में रह रहे, सीएम हाउस में नहीं रह रहे। और रही बात सीएम हाउस के अंदर में भी बहुत सारा लगा, ऐसा बना है वैसा बना है, नेशनल टीवी वाले बहुत बताए, చాలా మంది చూపించారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే దేర్ ఇస్ నో ప్రూఫ్. మేమేమంటున్నాం, అవినీతి రహిత సమాజం కోసం ఎక్కడ అవినీతి పరుడు ఆయన ఉన్నాడు? ఇప్పుడు మీ పార్టీ వాళ్ళే చెప్పారు కదా. అవినీతి ఆరోపణలు రావడమే కాదు, ఆయన లిక్కర్ స్కామ్ లో ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. Did we got any proof? ఏదైనా ప్రూఫ్ ఇదారు దాకా ప్రూఫ్ వచ్చిందా? ఒక రూపాయి దొరికిందా? ఇప్పుడు దాదాపు 1500 కన్నా ఎక్కువ రేట్స్ అయినాయండి లిక్వర్ స్కామ్ లో. అంటే ఈ తప్పు చేయకుండా అభియోగం కాదు కదా, వేరే ఎవరిని తీసుకోలే కదా. 1500 రేట్స్ అంటే నాట్ ఏ జోక్. అన్ని రేట్స్ చేసిన తర్వాత కూడా రూపాయి దొరకలేదు, ఒక ఎవిడెన్స్ దొరకలేదు. ఈ రోజు వరకు కోర్టుకి సబ్మిట్ చేయడానికి ఒక ఎవిడెన్స్ లేదు వాళ్ళ దగ్గర. జస్ట్ దే ఆర్ యూటిలైజింగ్ ది లా. మనీ లాండరింగ్ యాక్ట్ ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా కూడా మనిషిని మీరు అరెస్ట్ చేయొచ్చు. కేవలం ఈ రోజు వరకు ఎందుకంటే ఈ రోజు వరకు ఒకవేళ ఈ ఎవిడెన్స్ ఉంటే ఏం లేకుండా అట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా అని చెప్పి వాస్తవానికి ఒక ఎవిడెన్స్ ఏం చేస్తుంటే చెప్పండి. ఏం లేకుండా ఇంత ఉంది. కాకపోతే ఆయన అనేది ఏంటంటే ప్రూఫ్ కాలేదు కదా, ఆయన మీద ఎవిడెన్స్ లేదు, కేవలం పెనీ ఎవిడెన్స్ లేదు. బ్యాంక్ లో డబ్బులు అక్కడ పోయినాయి అంటే అది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటది, లిటరల్ లేదు కదా, అది కూడా లేదు. ఎవిడెన్స్ వల్లనే కదా అరెస్ట్ అయ్యారు. ఎందుకు అరెస్ట్ అవుతారు? లేదు ఏం లేదు, ఏం ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ అంతే కదా. నేను చెప్తున్నా చూడు, నేను ఓరల్ గా చెప్తున్నా, మీరు గాంధీ గారికి ₹1,00,00,000 పంపించిన, దిస్ ఇస్ ఓరల్ స్టేట్మెంట్. ఈ ఓరల్ స్టేట్మెంట్ దానికి అదే వాడుతున్నా. సంబంధించినటువంటి అకౌంట్ల నుంచి, వ్యక్తిగత అకౌంట్ల నుంచి, మీ అనువాయుల అకౌంట్ల నుంచి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర ఈ చెప్పడం తప్ప పేపర్ బ్లాక్ అండ్ వైట్ ఎవిడెన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే యాజ్ పర్ ది లా వీళ్ళు ఏం చేశారంటే 2014 తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత దేర్ ఇస్ అమెండ్మెంట్ ఇన్ ద బిల్. మనీ లాండరింగ్ యాక్ట్ ఏం చేశారంటే ఎవిడెన్స్ లేకున్నా కూడా మనిషికి మీరు అరెస్ట్ చేయొచ్చు. ఈ అమెండ్మెంట్ బిల్లో చేశారు. దీని కూడా సింపుల్ ఏంటంటే ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అంటున్నారు
చాలా వరకు ఈ రోజు బీజేపీలో ఉన్న వాళ్ళ మీద పెద్ద పెద్ద స్కామ్లు ఉన్నాయి వాళ్ళ మీద. ఉన్నాయి డెఫినెట్ ప్రతి కానీ మళ్ళీ ఒక్కరి మీద దాని ఉన్నాయి. వెనకాల ఈజీ మన ఏసీబీ ఎందుకు లేదు, ఈడీ వాళ్ళ వెనకాల ఎందుకు లేదు, అధికారంలో వాళ్ళకి వైట్ కలర్ ఎందుకు దొరుకుతున్నారు వాళ్ళు? కక్షపూరితంగా Crores of scam. చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటారు 100 గవర్నర్లు ఇప్పుడు ఒక్క బీజేపీ నిమిషం, ముఖ్యమంత్రి స్థాయి ఉన్న ఇప్పుడు నాయకులు 100 లోపలికి పోయారు. 100 crores అంటారు. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా బీజేపీ పార్టీ లోపలికి పంపింది, బయట వాళ్ళు కాదు. ఎవ్వరు పోలేదు సార్. అరే, ఎందుకు పోలేదు? స్కామ్ ఉన్న వాళ్ళు బీజేపీలో వస్తున్నారు. అట్లేముండదు. ఈ రోజు ఈడీ వచ్చిందంటే రేపు బీజేపీ జాయిన్ చేసుకుంటారు, ఇప్పుడు అయిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే మన తెలంగాణలో చూసుకున్నా కూడా స్కాములు ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎక్కడ ఈడీ రైట్స్ జరుగుతాయని ముందుగానే బీజేపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడింది. బీజేపీ చాలా సార్లు చూసాం ఈడీ రైట్లు కాలేదా? బీజేపీ ఉన్న వాళ్ళ మీద కూడా ఈడీ రైట్ అయింది. ఈడీకి బీజేపీకి సంబంధం సరే, లేదు. ఏమైంది సార్? కాకపోతే వీళ్ళ అభియోగం ప్రతిసారి ఇప్పుడు అభియోగం చేయడమే easy. ఎవిడెన్స్ దొరికిన ఆచరణ బీజేపీ కావడం దాంట్లో వేరే. కూడా ఈడీ మోడీ గారి చేతిలోనే ఉన్నది వాళ్ళ అభియోగం. అరే స్వయం ప్రతిపత్తి ఇలా స్వేచ్ఛతో పనిచేస్తుంది ఈడీ. బెంగళూరు, వీళ్ళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు ఈడీ తిన్నది పన్నది ఇప్పుడు పనిచేస్తుంది. రైట్, ఒకసారి అది మీకు కాదు కదా? అపోజిషన్ కోసం పనిచేస్తుంది, ప్రాబ్లం అదే ఉంది. ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. బిశ్వాసర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి